నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. సివిల్ సర్వీస్ పరీక్షల్లో సత్తా చాటిన విజయాన్ని అందుకున్న తెలంగాణకు సంబంధించిన విద్యార్థి, కామారెడ్డి విద్యార్థి అయిన 587వ ర్యాంక్ సాధించిన రజనీకాంత్ ఈరోజు మనతో ఉన్నారు. మీరు రజనీకాంత్తో మాట్లాడాలి అన్నా, తనతో సలహాలు సూచనలు ఏమైనా తీసుకోవాలి అన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో అండి. హలో, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ర్యాంక్ వస్తుంది అనుకున్నారా? ఈ ర్యాంక్ వస్తుంది అని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ర్యాంక్ వస్తుందని మొదటి నుండి నమ్మాను, బట్ ఏ ర్యాంక్ వస్తుంది అనేది మాత్రం ఎప్పుడు నమ్మాలి, ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు. బట్ ఏదో ఒక ర్యాంక్ కొట్టాలి, సివిల్స్ చేయాలి అనేది ఉండేది. అండ్ అలానే నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. అండ్ చివరి అటెంప్ట్లో ఫైనల్గా ర్యాంక్ సాధించాను. ఈసారి ర్యాంక్ కొట్టాక ఎలా అనిపించింది? రిజల్ట్ కోసం వెయిట్ చేశారా, లేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకున్నారా? లేదు, ఈసారి లాస్ట్ అటెంప్ట్ కదా, చాలా స్ట్రెస్లో ఉండే. ఇంకా అటెంప్ట్ లేదు. యాక్చువల్గా అటెంప్ట్స్ ఉంటుంటే ఇంకా ప్రయత్నించేవాడిని ఒకవేళ రాకుంటే కూడా. బట్ ఈసారి అటెంప్ట్స్ అయిపోయాయి. ఇంకా ఏదో ఒకటి చేసి ఈ అటెంప్ట్లో కొట్టాలి అనుకున్నాను. సో ఒక్కసారి ఆ పీడిఎఫ్ రాగానే చెమటలు పట్టేశాయి నాకు. ఇంకా ఫైనల్గా మా ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు, నేను అడుగుతున్నాను, ఒకసారి చూసి ఉందన్నారు. ఉందనగానే చాలా ఆనందం వేసింది. బట్ మళ్ళీ ఒకసారి డౌట్ అనిపించింది, మనమేనా, ర్యాంక్ మనదేనా అని. సో మళ్ళీ ఒకసారి చెక్ చేయని అన్నాను, చెక్ చేశారు. ఉందనగానే అసలు ఒక వైపు కొంచెం ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. సో లేదు అసలు, తర్వాత వెంటనే మా ఫాదర్ మా మదర్కి కాల్ చేసేసాను, ఇంకా వాళ్ళతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ మూమెంట్. సో చాలా ఆనందంగా ఉండేది. రైట్. మీ కుటుంబ నేపథ్యాన్ని నేను చెప్పే కన్నా మీరు మీ మాటల్లో చెప్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి చెప్పండి. ఓకే అండి. మాది ఆర్గొండ విలేజ్, కామారెడ్డి డిస్ట్రిక్ట్. మా ఫాదరు మదరు పక్కపక్కన ఊర్లో నుంచే. సో మా ఫాదర్ వచ్చేసేసి చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాళ్ళు. మొదట్లో ఒక గుమస్తాగా స్టార్ట్ చేశారు, తర్వాత ఒక డ్రైవర్గా, ఒక ప్లంబర్గా, తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్లు తీసుకుంటూ ఇప్పుడు బిల్డింగ్ కాంట్రాక్ట్లు చేస్తూ ఉన్నారు. మదర్ వచ్చేసేసి చిన్నప్పటి నుండి చదువుకోలేదు. సో తను అక్కడ మా వైపు బీడీలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో చిన్న కుటుంబం వాళ్ళది. సో వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవాళ్ళు, చిన్నప్పటి నుండి బీడీలు చేయడం. సో మేము పుట్టిన తర్వాత కూడా మేము డిగ్రీ చేసే టైంలో కూడా మా అమ్మ బీడీలు చేసేది. సో ఆ విధంగా నాకు ఒక అన్న ఉన్నాడు, అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం టైంలో ఇంకా చదువు వదిలేసేసి ఆ ఉద్యమంలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల విద్య కొంచెం ఆగిపోయింది. బట్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు, పిల్లలు ఉన్నారండి. మీరు పార్టిసిపేట్ చేశారా తెలంగాణ ఉద్యమంలో? అవునండి. అంటే నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ 10th ఆ టైంలో వీలైనంత వరకు ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్ జరుగుతుండే ఇలా అటెండ్ అయ్యేవాళ్ళం. అక్కడ జై తెలంగాణ అంటూ ఎప్పుడు నినాదాలు చేసేవాళ్ళం. వీలైనంత వరకు మనం ఎప్పుడు తెలంగాణ గురించి చాలామందికి చెప్పేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. సో ఆ విధంగా ఉండేవాడిని. మార్పు ఎలా రావాలని మాట్లాడుకునేవాళ్ళం, ఎలా సాధించాలో అని ఎప్పుడు ఆశ ఉండేది. సో అలా ఉండేది. స్టడీ ప్రొఫైల్ ఒకసారి చెప్పండి. నేను ప్రైమరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కామారెడ్డి, మెదక్ అండ్ హైదరాబాద్లో చేశానండి. 10th వచ్చేసరికి మెదక్ కృష్ణ టాలెంట్ స్కూల్లో చేశాను. అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసేసి ఏపీఆర్జేసి నాగార్జున సాగర్. తర్వాత డిగ్రీ వచ్చేసేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చేశాను. ఆ తర్వాత నేను టీచర్గా స్టార్ట్ చేశాను. టీచర్గా చేస్తూ నేను ఇగ్నో నుండి ఎంఏ హిస్టరీ చేశాను. తర్వాత యూజీసీ నెట్ క్లియర్ చేశాను 2022లో. ఓకే, 5 సార్లు అటెంప్ట్ చేశారు. 5 సార్లు కూడా రానప్పుడు మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు 1-2 సార్లు రాకపోతేనే వాళ్ళు గివప్ ఇచ్చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాదు అని ఊరుకునే వాళ్ళు, ఎంఎస్ చేయాలని వెళ్ళిపోయేవాళ్ళు, లేదు సెకండ్ ఆప్షన్ పెట్టుకొని ఆ ఆప్షన్ని ఆప్ట్ చేసుకునే వాళ్ళు, ఇలా చాలా రకాలు మనం చూస్తుంటాం కదా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుళ్ళ లక్ష్యాన్ని సాధించి చూపించారు. మీ మానసిక స్థితి ఏంటప్పుడు? స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్లోనే కొడతామనేది ఆలోచన ఉంటుంది, కానీ అది అవ్వట్లేదు. బట్ నేను యాక్చువల్గా స్పోర్ట్స్లో ఉండేవాడిని. నేను 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ టైంలో కూడా స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. సో ఆడుతున్న టైంలో కూడా చాలా ఫెయిల్యూర్స్ మనం వస్తూనే ఉంటాయి. అప్పుడు నాకు ఒలింపిక్స్ కానీ ఒలింపిక్స్ బాగా చూసేవాడిని నేను స్పోర్ట్స్లో ఉన్నప్పుడు. అందులో ఒకటి నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతూ ఉంటుంది. బట్ ఒక్కసారి మెడల్ మిస్ అవుతే మళ్ళీ మెడల్ కోసం 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి.
నేను అనుకునేవాడిని ఇప్పుడు ఎగ్జామ్ ఒక్క సంవత్సరమే కదా, పాపం వాళ్ళు చూడ 5 సంవత్సరాలు కష్టపడాలి మళ్ళీ మెడల్ మిస్ అవుతాం మెడల్ కొట్టడానికి. మనకు ప్రతి సంవత్సరంలో ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది కదా, అది కష్టమైనా సరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఈవెన్ రాజకీయ నేతల్లో చూసుకుంటే ఒకసారి ఎలక్షన్స్ ఓడిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు కూర్చోవాలి. అరే ఒక సంవత్సరం మనం ఇంత కష్టపడకపోతే అంత పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది అనేది ఎప్పుడు మైండ్లో ఉండేది. రెండోది ఏంటంటే నా జీవితం ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయాలనేది ఉండేది. అంటే కేవలం డబ్బు కాదు, డబ్బు అనేది ఇంపార్టెంట్ కాదు. రెండోది ఏదో పవర్ కోసం కూడా కాదు, మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రజల్లో చేయాలి. ఎస్పెషల్లీ విమెన్, దళితులు, వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడు తపన ఉండేది. దానివల్ల నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. వచ్చేంత వరకు కూడా చేయాలని ఎప్పుడు మనసులో ఉండేది. 6 అటెంప్ట్లు ఉన్నాయి. 6 అటెంప్ట్ల వరకు మనం ప్రయత్నిద్దాం. చేతిలో రిజల్ట్ లేదు, బట్ చేతిలో అటెంప్ట్లు ఉన్నాయి. సో నేను అటెంప్ట్స్ అయ్యేంత వరకు ఈ ఫీల్డ్లో ఉంటాను అనుకున్నాను. అదే విధంగా అటెంప్ట్స్ అయ్యేంత వరకు ఉన్నాను. సో 6th అటెంప్ట్ ఇచ్చాక నేను మెయిన్స్ అయిపోయాక కొంచెం వర్క్ స్టార్ట్ చేశాను. కొంచెం డబ్బులకు ఇబ్బందిగా ఉంటే నేను కోచింగ్ సెంటర్లలో ఇవాల్యుయేషన్ చేయడం ఇలాంటివి చేసుకుంటూ ఇంకా ఫైనల్గా బయటకు వచ్చేసాను. సో రిజల్ట్ రావడం వల్ల హ్యాపీగా ఇంకా అది మానేసేసి ఇప్పుడు ఇంకా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. రైట్. మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా కష్టపడి సంపాదించి మిమ్మల్ని పెంచారు కదా, వాళ్ళ కష్టాన్ని చూసినప్పుడు మీ ఫెయిల్యూర్స్ ముందు ఆ కష్టం ఏ రోజైనా గుర్తొచ్చిందా? వాళ్ళు చాలా కష్టపడుతూనే ఉన్నవాళ్ళు. సో వాళ్ళ కష్టం ముందు నేను ఫెయిల్ అవుతుంటే అది నాకు కొంచెం తక్కువనే అనిపించింది వాళ్ళ కష్టం ముందు. సో నేను చాలా కంఫర్టబుల్గా వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు కొంచెం. సో మన ఇంక ఇబ్బంది ఏం అంటే ఫుడ్కి కానీ ఉండడానికి కానీ లైబ్రరీకి కానీ ఇబ్బంది ఏం రాకుండా చూసుకున్నారు. సో అనిపించింది సరే వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గానే ఉన్నారు. మాది ఎంత కష్టమైనా సరే కానీ నువ్వు చదువుతూనే ఉండు. సో నేను అదేవిధంగా చదువుతూనే ఉన్నాను. ఆ 6 years కూడా వాళ్ళు చెప్పినట్టుగానే నేను వాళ్ళ మాట విన్నాను. అదేవిధంగా నా ప్రయత్నం కూడా ఇస్తూనే ఉన్నాను. రైట్ అండి. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి సూర్యాపేట నుంచి. అనిత గారు మేడం వినిపిస్తోందండి నా మాట? రైట్. రజనీకాంత్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నేను గ్రూప్ ప్రిపేర్ అవుతున్నా. నేను ఒక హౌస్ వైఫ్. మేడం చెప్పండి. గ్రూప్ నాకు పాలిటీ ఎన్నిసార్లు 3 times చదివినా కూడా అంత ఎక్కట్లేదు అనిపిస్తుంది. మిగతా సబ్జెక్ట్ లో ఓకే, ఓన్లీ పాలిటీలోనే వీక్ ఉన్నా సార్ నేను. ఓకే, ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారనేసి. డెఫినెట్లీ అండి. మీరు ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు కదండి? అవునండి, గ్రూప్ 2 1 సార్. ఓకే, గ్రూప్ 1 and 2. మొదట్లో మీరు ఏం చేయండి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి, పాలిటీ క్వశ్చన్స్ చూడండి. మీరు ఒకవేళ చూస్తే అందులో మీకు అర్థమవుతుందంటే కొన్ని టాపిక్స్ పాలిటీలో అన్ని చదివే అవసరం కూడా ఉండదు. కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ నుండే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది కదండి. సో ఫండమెంటల్ రైట్స్ నుండి ఎస్పెషల్లీ అందులో కూడా ఫండమెంటల్ రైట్స్లో మీరు ఆర్టికల్ 19, 21, 22 ఇలాంటి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. సో మీరు కొన్ని స్పెసిఫిక్గా అలా చదువుకుంటే మీకు పాలిటీ ఈజీ అవుతుంది. లేదంటే ప్రతి ఆర్టికల్ ఇప్పుడు మొదటి నుండి మీరు ఈ లాస్ట్ ఆర్టికల్ వరకు చదువుకుంటే ఈ గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే పాలిటీ చదివేటప్పుడు మీ పీవైక్యూస్లో వచ్చిన కొన్ని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా ఆర్టికల్స్ చదువుకుంటే మీకు ఈజీగా అవుతుంది. అన్నీ చదవడానికి ప్రయత్నించకండి, అన్నీ చదివితే మర్చిపోతారు. ఇన్నిసార్లు ఫెయిల్యూర్స్ మీకు వస్తుంటే మీ కుటుంబంలో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మిమ్మల్ని ఎవరైనా వెనక్కి పుల్లప్ చేశారా? యాక్చువల్లీ నేను ఈ అటెంప్ట్స్ ఇచ్చినంత వరకు చాలా దూరంగా ఉన్నాను. అందరికీ నేను ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసేవాడిని, ఎక్కువ కాల్స్ రాకుండా చూసుకున్నాను ఎవరితో. బట్ పుల్ చేయడానికంటే అంత నాకైతే నెగిటివ్గా ఎవరు లేరు, బట్ పాజిటివ్గానే ఉన్నారు నా ఫ్రెండ్స్. చాలామంది నా సపోర్టివ్గా ఉన్నారు, అవుతుంది అని చెప్తూ ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నాతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. పుల్ చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ అండి ఉంటారు, ఎవరో ఒకళ్ళు. నేను వాళ్ళు దూరంగా ఉండేవాను అంతే, వాళ్ళు మాటలు వినేవాని కాదు. మీకు ప్యాకేజ్ కూడా ఎక్కువ ప్యాకేజ్తోనే మీకు జాబ్ వచ్చినట్టుగా విన్నాను. అవును మేడం. మరి అలాంటప్పుడు దాన్ని ఎందుకు వదులుకొని ఇటువైపు ఆ థాట్ ఎప్పుడు రాలేదా? యాక్చువల్లీ నేను ఢిల్లీ వెళ్ళిందే సివిల్స్ చేద్దామని. మధ్యలో కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేక, తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగాలేక నేను నాకు కూడా టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో ఫస్ట్ టీచింగ్ చేసుకుంటూ మన ప్రొఫెషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఒకసారి ఆరోగ్యం కూడా మెరుగుపడ్డది, కొంచెం ఆర్థికంగా బాగుపడ్డ తర్వాత అప్పుడే ఆ ఉద్యోగం వచ్చింది. మళ్ళీ 11 లక్షల ప్యాకేజ్ వచ్చింది. అప్పుడు వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వమన్నారు. నేను మా ఫాదర్కి చెప్పాను ఇట్లా వచ్చింది, మరి కంటిన్యూ అవ్వాలంటే లేదు ఇప్పుడు కొంచెం నాకు ఇబ్బందులేం లేదు, నీకు నేను పంపిస్తాను, నువ్వు చదువుకో, నీకు ఎంత అవసరం ఉందో, నువ్వు ఢిల్లీ వెళ్తావా, నువ్వు హైదరాబాద్లో ఉంటావు, నీ ఇష్టం. సో అలా అనగానే నేను అనిపించింది ఇంకా సరే ఈ జాబ్ ఎప్పుడైనా వస్తుంది, మళ్ళీ ఒక 5 years తర్వాత 6 years తర్వాత కూడా ఇదే ప్యాకేజ్ రావచ్చు, ఇంతకంటే ఎక్కువ కూడా ప్యాకేజ్ రావచ్చు,
ఇది చదువుకొని మన మళ్ళీ ఒకసారి మనం అనుకున్న ఏదైతే లక్ష్యం సివిల్స్ ఉందో ఒకసారి మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకున్నాను, స్టార్ట్ చేశాను ఆ విధంగా. ఇన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతున్నప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళ ఎక్కడ తప్పు పోతుంది ఏంటి అనేది, ఆ తప్పుని సరి చేసుకున్నారా మరి మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్కి? డెఫినెట్లీ అండి. ఒకవేళ అది చేసుకోకపోతే మాత్రం ముందుకు వెళ్ళలేము. నేను ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను, నాతో పాటు ఉండే నా ఫ్రెండ్స్ కొంతమంది ఉండేవాళ్ళు. సో అఖిల్ అని ఒక మా ఫ్రెండ్ ఇప్పుడు ఆల్రెడీ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్నవారు, తాండవ అని, సత్యప్రకాష్ అని 2-3 నేను స్టార్టింగ్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ప్రిలిమ్స్ ఆల్రెడీ క్లియర్ చేసేవాళ్ళు. ఫస్ట్లో నాకు 3 ప్రిలిమ్స్ కాలేదు. సో వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు. సో వాళ్ళని నేను అడుగుతూ వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చున్నారో వాడిని సజెషన్స్ తీసుకొని తర్వాత ప్రిలిమ్స్ అవ్వడం మొదలుపెట్టింది. తర్వాత మెయిన్స్ మళ్ళీ మధ్యలో 2 సార్లు రాశాను, అవ్వలేదు. ఆ టైంలో నేను ఢిల్లీలో ఉండేవాడిని కొంచెం. అప్పుడు మళ్ళీ నా ఫ్రెండ్స్ కొంతమంది మళ్ళీ పరిచయం అయ్యారు. సుభాష్ అని ఇప్పుడు ఐఆర్ఎస్లో ఉన్నాడు, సాయి ప్రకాష్ అని ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నారు, క్రాంతి అని 2-3 ఫ్రెండ్స్ పరిచయం అక్కడ. వాళ్ళు మళ్ళీ నన్ను మెయిన్స్లో నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను అనేది, ఎందుకంటే సొంతగా కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడం. ఎందుకంటే మనం ఎప్పుడు మనం బాగానే రాస్తున్నాం అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం కొంచెం ఎమోషనల్గా ఉంటాం కాబట్టి సబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్గా మన ఫ్రెండ్స్ పక్కన ఉండేవాళ్ళు, తర్వాత టీచర్ని కన్సల్ట్ అయ్యామని అలా వాళ్ళు చెప్తూ ఉంటే నేను మళ్ళీ నేర్చుకొని ఏ టెస్ట్ సిరీస్ చేంజ్ చేయాలా, కంటెంట్ చేంజ్ చేయాలా, ఏ బుక్స్ చేంజ్ చేయాలా అనేది మళ్ళీ తెలుసుకొని అవన్నీ నేను సర్దిద్దుకుంటూ మళ్ళీ లాస్ట్ అటెంప్ట్ వరకు చాలా ఇంప్రూవ్ అయ్యి. అంటే అసలు ఎక్కడ రాంగ్ స్టెప్స్ పడ్డాయని మీరు అనుకున్నారు? మీరు చూసుకున్నప్పుడు ఎక్కడ సరి చేయాల్సి వచ్చింది? ఇప్పుడు చూస్తున్న అభ్యర్థులకు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2 సార్లు అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, 3ఓసారి అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. 3ఓసారి అటెంప్ట్ చేసిన తర్వాత ఫెయిల్యూర్ని చూసి ఇంకా నేను డ్రాప్ అవుదామని అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఫెయిల్యూర్ స్టెప్స్ అనేవి ఎక్కడ పడుతూ ఉంటాయి? యాక్చువల్గా ఏంటంటే ఈ ఎగ్జామ్లో 3 స్టేజెస్ ఉన్నాయి కదా, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఏ స్టేజ్లో ఆ స్టేజ్ చాలా టఫ్గానే ఉంటుంది, ఏంటి ఈజీగా చెప్పలేము. కొన్నిసార్లు ఈ ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉన్నాయి, జిఎస్ అండ్ సీసాట్ అని ఉంటుంది. కొన్నిసార్లు జిఎస్లో ఫెయిల్ అవుతారు, కొంతమంది సీసాట్లో ఫెయిల్ అవుతారు. తర్వాత మెయిన్స్లో మళ్ళీ ఆప్షనల్ ఉంటుంది, జిఎస్ పేపర్స్ ఉంటాయి, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. సో కొన్నిసార్లు జిఎస్ వల్ల క్లియర్ చేయకపోవచ్చు, ఆప్షనల్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలో చాలామంది ఇంటర్వ్యూలో చాలా తక్కువ మార్క్స్ రావడం వల్ల ఫెయిల్ అవుతూ ఉంటారు. సో నా దాంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఒక జిఎస్ పేపర్ అయ్యేది, సీసాట్ కాకపోయేది. తర్వాత సీసాట్ అయింది, జిఎస్ కాలేదు. సో నేను ఏ పేపర్ అయితే అవ్వకపోయేదో అందులో మళ్ళీ ఆ పేపర్ గురించి ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. సో అలా పేపర్ ఫోకస్ చేసి ఆ 2 పేపర్లు క్లియర్ చేయడం. తర్వాత మెయిన్స్లో మళ్ళీ నాకు ఆప్షనల్ బాగా వచ్చింది, జిఎస్ సరిగా రాలేదు. ఒకసారి జిఎస్ వచ్చింది, ఆప్షనల్ రాలేదు. సో మళ్ళీ నేను ఆ విధంగా ఎక్కడైతే తక్కువ మార్క్స్ వస్తున్నాయో ఆ తక్కువ మార్క్స్ని నేను అనలైజ్ చేస్తూ ఆ వచ్చే సబ్జెక్టులో ఏ పేపర్ అయితే వీక్ ఉన్నానో, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నానో ఆ సబ్జెక్ట్ని నేను స్ట్రెంథన్ చేసుకుంటూ అలా ముందుకెళ్తూ ఉన్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మీకు ఏది టఫ్ అనిపించింది, సీసాట్, జిఎస్? నాకు సీసాట్ ఎప్పుడు, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కాబట్టి కొంచెం ఆ సీసాట్ అనేది ఆర్ట్స్ వాళ్ళకి కొంచెం టఫ్గానే ఉంటుంది. బట్ హౌఎవర్ ఈ మధ్య ఐఐటి, ఎన్ఐటీలో చేసిన వాళ్ళకి కూడా టఫే ఉంది. బాగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రం సీసాట్ ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తే మనకు క్లియర్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 4 times క్లియర్ చేశాను సీసాట్. సో ప్రాపర్ డైరెక్షన్ చేస్తే వెళ్తూ ఉంటే మాత్రం హార్డ్ వర్క్ ప్లస్ డైరెక్షన్ ఉంటే సీసాట్ క్లియర్ చేయొచ్చు. చూస్తున్న అభ్యర్థులు కాల్ చేసి అడుగుతుంటారు, ఏ విధంగా క్లియర్ చేయాలి, మాకు కొంచెం టఫ్గా అనిపిస్తుంది, ఏమైనా ఇందులో మెలకువలు చెప్తారా అని. మీరు ఏ విధంగా క్లియర్ చేశారు? సీసెట్ అయితే మేజర్గా అండి మీరు పీవైక్యూస్ బాగా చేయాలి. ఆ లాస్ట్ 5 years లేదా 4 years పీవైక్యూస్ ఉంటాయి కదండి, ఆ లాస్ట్ 4-5 years పీవైక్యూస్ని కూర్చొని అందులో 2 భాగాలు ఉంటాయి, again 2 parts ఉంటాయి. కాంప్రహెన్షన్ అని ఉంటుంది, మళ్ళీ మ్యాథ్స్, రీజనింగ్ ఉంటుంది. సో మీరు కాంప్రహెన్షన్ని సపరేట్గా డీల్ చేయాలి, మ్యాథ్స్ ఈ రీజనింగ్ కూడా సపరేట్గా డీల్ చేయాలి. కూర్చొని ఆ పీవైక్యూస్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. మీరు ఎన్ని సాల్వ్ చేయగలుగుతారో ఫస్ట్ అది సాల్వ్ చేసి మీరు మార్క్స్ చూడకండి. మీరు సాల్వ్ చేసిన వెంటనే మీరు పాస్ అవ్వాలి లేదా 100 రావాలని చూడకండి. మొదట్లో ఫస్ట్ సాల్వ్ చేయండి. ఈ 5 పేపర్లు 2-3 సార్లు సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మీకు ఇక్కడ వీక్నెస్ ఉందో అర్థమవుతుంది. కొంతమంది ఇంగ్లీష్ బాగా చేస్తుంటారు, మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటారు, మ్యాథ్స్ సరిగ్గా చేయట్లేదు. సో మీరు ఈ 5 పేపర్లు చేశాక ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీక్నెస్ అప్పుడు స్టార్ట్ చేయండి. ఏ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ చేయండి. జనరల్గా ఏమవుతుందంటే మనం స్ట్రెంత్ ఉన్న దాన్ని చదువుతూ ఉంటాం, ఆ వీక్నెస్ భయం వేస్తూ ఉంటుంది, ఆ వీక్నెస్ మనం ఎప్పుడు దూరంగా ఉంటాం. అలా ఉంటే మాత్రం సీసెట్ ఎప్పటికి కాదు. మీరు యూ షుడ్ నీడ్ టు అండర్స్టాండ్ దట్ మీరు ఎక్కడ వీక్నెస్ ఉన్నారు, ఆ వీక్నెస్ని పట్టుకోండి. యూ నీడ్ టు ఫైట్, యూ నీడ్ టు డిఫీట్ దట్ వీక్నెస్. ఆ విధంగా వెళ్తుంటేనే సీసెట్ క్లియర్ అవుతుంటుంది. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, కరీంనగర్ నుంచి సంతోష్ గారు. నమస్కారం. నమస్తే అండి, రజనీకాంత్ గారు సార్ చెప్పండి సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్.
సార్ నేను ఎక్కువ 24 hours చదవగలుగుతాను సార్. అంటే నేను ఎక్కువ చదువుతాను సార్, ఎక్కువ గుర్తుండడం లేదు సార్ నాకు ఎక్కువ. ఓకే అయితే నోట్ మేకింగ్ రివిజన్ రీడింగ్ ఎట్లా చేయాలో చెప్పగలరా సార్? డెఫినెట్లీ అండి. సార్ మేజర్గా ఈ మెమరీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మనము టూ మచ్ కంటెంట్ చదువుతాం అండ్ రివిజన్ తక్కువ చేస్తాం. చాలామంది 10 hours 12 hours చదివి కూడా ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా చదువుతున్నారు, ఎక్కువ చదువుతున్నారు. దాన్ని కన్సైజ్ చేయాలి, ఎప్పుడు కూడా లిమిటెడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే లిమిట్ చేసుకుంటారో అప్పుడు మనం ఎక్కువ సార్లు రివిజన్ చేయొచ్చు, అప్పుడే మనం నోట్స్ చేసుకోవచ్చు. డెఫినెట్లీగా మీరు ప్రతిదీ చదువుతున్నప్పుడు మార్క్ చేసుకోండి, మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఒక నోట్స్లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ టైం చదివేటప్పుడు మళ్ళీ ఆ పూర్తిగా బుక్ చదవకండి, మీరు ఏదైతే నోట్స్ రాసుకున్నారో ఆ నోట్స్ మాత్రమే చదువుకోండి, లిమిటెడ్గా చదవండి. అది లిమిటెడ్గా ఎప్పుడు చదువుతామంటే మీకు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన PYQs ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు మాత్రమే మీకు ఏం చదవాలో తెలుస్తుంది. ఏం చదవాలో తెలిసినప్పుడు మీకు రివిజన్ అవుతుంది, అప్పుడు మెమరీ లెవెల్ పెరుగుతాయి. రెండోది ఏంటంటే మీరు మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఉండండి. కంటిన్యూస్గా చదవడం వల్ల ప్రొడక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. సో మీ మధ్యలో మీ హాబీస్ ఏదైనా ఉంటే హాబీస్ డెవలప్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో ఒక సినిమాలు కానీ లేదంటే పోయట్రీ కానీ ఏదైనా మీ ఫేవరెట్ క్రికెట్ స్పోర్ట్స్ ఏదైనా ఉంటే స్పోర్ట్స్ చూడండి. దానివల్ల ఈ మొనోటనస్ బ్రేక్ అయిపోయి మళ్ళీ మైండ్ కొంచెం షార్ప్గా అవుతుంది, అప్పుడు మీరు మెమరీ లెవెల్ పెరుగుతుంటాయి. మీ హాబీ ఏంటి? హలో సార్, చెప్పండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. అయితే ఇంకోటి స్టోరీస్ మనం ఏం చదువుతున్న స్టోరీ లెవెల్లో పెట్టుకుంటే చాలా చాలా సేపు గుర్తుండడం కానీ ఇంకా చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుందని చాలా మంది అంటుంటారు సార్. మీరు కూడా అలాగే చదివారు సార్? అంటే ఇప్పుడు మనం ఏదైనా స్టోరీ చదువుతామంటే మనం ఎప్పుడు జీవితంలో మర్చిపోలేము సార్. అవునండి. అదే విధంగా మనం చదివేటప్పుడు కూడా స్టోరీ పరంగా చదువుకున్నారా సార్ మీరు కూడా? అంటే యాక్చువల్లీ ఇది సబ్జెక్ట్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది కదా. ఇప్పుడు హిస్టరీ చదివేటప్పుడు ఆ విధంగా చదవచ్చు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్వైరన్మెంట్ చదివేటప్పుడు ఎకానమీ చదివేటప్పుడు స్టోరీలా చదవలేం కదా. సో మేజర్ ఈజీ ఏంటంటే మెమరీ పెరగడానికి లిమిటెడ్ చేయాలండి, సిలబస్ని కూడా లిమిట్ చేసుకోవాలి, చదివే కంటెంట్స్ లిమిట్ చేసుకోవాలి. ఆ లిమిట్ చేసుకుంటే అయితే ఈజీ గుర్తుంటాయి. ఇప్పుడు ఒక 10 numbers ఉన్నాయి, 10 numbers గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. అదే 4 numbers చెప్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఒక పిన్ ఉంది, ఒక పిన్ మీరు 4 numbers అంటే గుర్తుంటాయి, ఒక 6 8 అవుతుంటే మీరు మర్చిపోతారు కదా. అదే విధంగా అండి ఇక్కడ కూడా మీరు లిమిట్ చేసుకోవాలి. ఆ లిమిట్ ఎలా చేసుకోవాలనేది మీ PYQs మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్. ఇందాక మీరు చెప్తున్నారు మీకున్న మీ హాబీస్ని మధ్యలో అప్లై చేస్తూ ఉండాలి, హాబీస్ కూడా ఇంపార్టెంటే ఆ చదువుతో పాటు అని. మీరు మీ హాబీని కంటిన్యూ చేశారా? అవునండి, నేను ఎప్పుడు కూడా హాబీస్ని ఎప్పుడు పక్కన పెట్టలేదు. ఎందుకంటే దీంతో ఇది ఒక లాంగ్ జర్నీ. ఇది సివిల్ సర్వీసెస్కి మిగతా ఎగ్జామ్స్కి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక ఎగ్జామ్ కాదు, ఇది ఒక జర్నీ. రెండోది ఇది ఒక జాబ్ కాదు, ఇది ఒక సర్వీస్. ఈ రెండు గుర్తుపెట్టుకో. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కాబట్టి మీరు మీ యొక్క హెల్త్ని కానీ మీ యొక్క మెంటల్ హెల్త్ కానీ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు చదువుతూ ఉండాలి. దానికోసం నేను ఏం చేసేవానంటే నాకు పోయిటరీ బాగా ఇష్టం. తర్వాత నేను ఫోక్ సాంగ్స్ వినేవాడిని, తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎస్పెషల్లీ బాగా వినేవాడిని. దాంతోపాటు నేను స్పోర్ట్స్ ఆడేవాడిని, సో టేబుల్ టెన్నిస్ ఆడేవాడిని, నేను రన్నింగ్ చేసేవాడిని, జిమ్కి వెళ్ళేవాడిని. సో వీటిని నేను కొంచెం బ్యాలెన్స్ చేసేవాడిని. డైలీ ఏదో ఒక యాక్టివిటీ చేసేవాడిని, అయితే జిమ్కి వెళ్ళడమో లేదంటే పోయిటరీ రాయడమో లేదంటే సాంగ్స్ వినేవాడిని. మధ్యలో బోర్ కొడుతుంటే సాంగ్స్ వినేవాడిని, ఎప్పుడన్నా డ్యాన్స్ చేయాలనిపిస్తే రూమ్లో డ్యాన్స్ కూడా చేసేవాడిని. సో ఆ విధంగా నేను బ్యాలెన్స్ చేసుకుని మొదట్లో ఫస్ట్ 2 years కొంచెం కష్టపడ్డాను, అప్పుడు కొంచెం తగ్గించాను. బట్ ఒక్కసారి నాకు ఈ ప్రాసెస్ అర్థమైన తర్వాత కంప్లీట్గా చదివితే రావట్లేదు, బట్ దీన్ని బ్యాలెన్స్ చేస్తే వస్తుందని చెప్పేసి అప్పుడు చదువుని ఈ హాబీస్ని బ్యాలెన్స్ చేశాను. లాస్ట్ వచ్చేంత వరకు చేస్తూ వచ్చాను, దాని విధంగానే రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. ఇప్పుడు కాలర్ చెప్పినట్టుగా ఎక్కువ గంటలు చదవడం కానీ ఐసోలేటెడ్ అయ్యి చదవడం కానీ ఇదంతా కూడా చేయాల్సిన ప్రాసెస్ అంటారా? సివిల్స్ అనగానే ఈ విధంగా చదవాలని ఈ ధోరణి ఉంది అని చెప్పేసి చాలామంది మైండ్స్లో నాటుకుపోయిందనమాట. సివిల్స్ అనే ఒక గోల్ని సెట్ చేసుకున్నామంటే ఈ విధంగానే చదవాలి. ఈ హాబీస్ అనేవి మీరు ఇప్పుడు చెప్పారు, మన హాబీస్ని మనం మర్చిపోకూడదు, ఆ చదువులో మధ్యలో మనం ఆడాలి పాడాలి అన్నీ చేసుకోవాలి, మన జీవితం ఏంటో కూడా చూసుకోవాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ ఎవరైతే ఈ లక్ష్యం పెట్టుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్ని గంటలు చదవాలి, మనం ఒక రూమ్లో కూర్చొని చదవాలి, మిగతా యాక్టివిటీస్ అన్నీ పక్కన పెట్టాలి, మన కుటుంబానికి కూడా దూరంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. మీరేమంటారు? దీంట్లో కూడా కొంచెం నిజం ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కొన్నిటికి మాత్రం దూరం ఉండాల్సి వస్తుంది. మీరు రెగ్యులర్గా బయటికి తిరుగుతూ ఉంటే, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తారు, ఫంక్షన్లో అటెండ్ అవుతుంటే అంటే ఇక్కడ కొంచెం మీరు డివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి మొదటి. రెండోది ఏంటంటే నెంబర్ ఆఫ్ అవర్స్. ఈ సిలబస్ కొంచెం హెవీగా ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో మీకు GS చదవాలి, ఆప్షనల్ చదవాలి,
సీసాట్ మళ్ళీ సెపరేట్గా చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్. సో 8 to 8 hours మీరు మినిమం పెట్టుకుంటే 7 to 8 hours స్టార్టింగ్లో, తర్వాత మీరు 5-6 hours వెళ్ళిపోవచ్చు. వన్స్ యూ గెయిన్ నాలెడ్జ్, ఒకసారి మీకు నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత 6 hours వచ్చేస్తుంది. స్టిల్ యూ క్యాన్ కంటిన్యూ విత్ 8 hours. సో ఆ టైంలో ఏంటంటే మధ్య మార్గంలో ఉండండి. బుద్ధుడు చెప్పినట్టు మనం మధ్య మార్గంలో ఉంటే చాలా బెటర్. అంటే మరీ ఎక్స్ట్రీమిజంగా ఉండుంటే ఇదే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మీరు మరీ ఎక్కువ అంటే లిమిట్ చేసుకోండి. ఏదైనా చేస్తూ ఉంటే బయటికి వెళ్ళడం కానీ, బయటికి వెళ్తే మరీ 4 గంటలు తిరగకుండా 1 గంట తిరిగేసి వచ్చేసేసి మళ్ళీ కూర్చొని చదవాలి. ఫ్యామిలీస్కి కొంచెం దూరంగా ఉంటానంటే కంప్లీట్గా దూరం ఉండకండి. 6 నెలలు 3 నెలలకు ఒకసారి కలుస్తూ ఉండండి. అదే ప్రతి వారంకో నెల రోజులకో వెళ్ళగాకుండా 2-3 నెలలకు ఒకసారి వెళ్ళి కలిసి మధ్యలో ఒకసారి మమ్మీ డాడీకి కొంచెం మాట్లాడుతూ వాళ్ళకు కూడా కొంచెం పాజిటివ్నెస్ ఇస్తూ ఉంటే ఇంకా బెటర్గా అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మనం హ్యాపీగా ఉండాలి ఫైనల్గా. సో ఆ హ్యాపీనెస్ ఎప్పుడు కొంచెం మిస్ అయినా కానీ మరీ మొత్తం కంప్లీట్గా మిస్ అవ్వద్దు. ఒకవేళ రిజల్ట్ నెగిటివ్ వస్తే మాత్రం చాలా రీగ్రెట్ అవుతారు. సో పాజిటివ్ వస్తే మీకు ఏం కాదు, కానీ నెగిటివ్ వస్తే ఇవన్నీ మిస్ చేసినందుకు మీరు చాలా రీగ్రెట్ అవుతారు. కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు. మనం తీసుకునే డైట్ మనం చూసుకున్నట్టయితే లావుగా ఉన్న వాళ్ళు సన్నబడాలంటే వాళ్ళ డైట్ని ప్లాన్ చేసుకొని మరీ ఫలానాగా 8 hours ఇది తినాలి, 6 hours తినాలని తింటూ ఉంటారు. ఇక చదువు విషయానికి వస్తే వాళ్ళు చాలా సిన్సియర్గా ఉండాలని నేను అనుకుంటాను. ఆ విషయంలో టైం టేబుల్ అనేది చాలా అవసరం. మీరు ఏ విధంగా మీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నారు? డెఫినెట్లీ మేడం, డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో. అంటే ఏదో ఒకరోజు మార్నింగ్ 9కి లేసేసి, ఒకరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12కి లేవడం, లేదంటే ఒకసారి మార్నింగ్ 5 o'clock లేసేసి చదవడం, ఏది పడితే అది చదవడం, అంటే ఒక షెడ్యూల్ లేకపోవడం చదవడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. అంటే ఈ ప్రిపరేషన్ ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్లో మాత్రం ఒక వీక్లీ షెడ్యూల్ కానీ అట్లీస్ట్ డైలీ టార్గెట్స్ అనేవి. రెండోది టైం టు మనం లేసే టైం కానీ పడుకునే టైం కానీ ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి ఈ మన మైండ్ కానీ మన బాడీ కానీ ప్రాపర్గా ఉండాలంటే ఈ టైం షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఈ టార్గెట్స్ ఫినిష్ చేయాలంటే కూడా అదే టైం ఫాలో అవ్వాలి. సో ఈ రెండు దృష్టిలో పెట్టుకుని నేను ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే నేను అనుకునేవాడిని అయితే సీసాట్ ఈ వీక్ సీసాట్ చదవడమా మార్నింగ్, లేదంటే ఒక్కోసారి జిఎస్ చదవడమా మార్నింగ్ లేవగానే, నెక్స్ట్ ఆప్షనల్ మధ్యాహ్నం చదవడమా, ఆ వీక్ ఆ 10 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి షెడ్యూల్ మారుస్తుండేవాడిని. ఎందుకంటే షెడ్యూల్ సేమ్ అవుతుంటే కూడా మీకు మొనోటోనస్ వస్తుంది, బోర్ వస్తుంది. ఆ బోర్ కొట్టకూడదు, లాంగ్ జర్నీ. సో మనమే చేయాలి, ఎవరు మనల్ని ఎంటర్టైన్ చేయరు, మనమే ఎంటర్టైన్ చేసుకోవాలి, మనమే చూసుకోవాలి. ఫర్ దట్ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఆ సేమ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మీకు ఒకవేళ టైం షెడ్యూల్ మీకు చేయడం రావట్లేదు, నీకు ఏం చదవ రావట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా ఇనిషియల్లో గైడ్ ఉండాలి, మెంటర్ ఉండాలి. ఆ మెంటర్ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి. యాటిట్యూడ్ అయితే డెఫినెట్గా పెట్టుకోకండి, నేను ఏదో కాలేజ్లో టాప్ చేశాను, నాకు అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం మీరు చాలా లాంగ్ టైం పట్టే అవకాశాలు ఉంటుంది. సో అది అవాయిడ్ చేయండి. మీ గైడ్ కానీ మెంటర్ కానీ ఎవరు? నా గైడ్ స్టార్టింగ్లో మా ఫ్రెండ్ అఖిల్ ఉండేవాడు, నేను చెప్పినట్టు ఇప్పుడు అసిస్టెంట్ కమాండెంట్గా చేస్తున్నాడు సిఎస్ఎఫ్లో. సో మేమిద్దరం స్టార్టింగ్ ఇంటర్మీడియట్ నుండి ఫ్రెండ్స్. తర్వాత సివిల్ సర్వీస్ వచ్చాక మళ్ళీ నేను టీచింగ్ చేసి సివిల్ సర్వీసెస్ వస్తే నా ఫ్రెండ్ స్టార్టింగ్ మా అఖిల్ ఉండేవాడు. తర్వాత తాండవ అని మా ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. సో వాళ్ళిద్దరు మొదట్లో బాగా నన్ను గైడ్ చేశారు. తర్వాత నా ఫ్రెండ్స్ ఇంకా సాయి ప్రకాష్, సుభాష్ అని ఇద్దరు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు, వాళ్ళు బాగా గైడ్ చేసేవాళ్ళు ఎవరు. తర్వాత క్రాంతి అని ఇప్పుడు అతను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంతకుముందు, ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూ. అలా తర్వాత నాకు లాస్ట్ అటెంప్ట్లో వచ్చేసరికి మా సజ్జల్ సింగ్ సార్ అని సివిల్స్ డైలీ ఇన్స్టిట్యూట్ ఉంది ఢిల్లీలో, ఆ సార్ కూడా బాగా హెల్ప్ చేశారు. తర్వాత ఏంటంటే నేను టాపర్ కాపీస్ చూసేవాడిని, టాపర్ కాపీస్, టాపర్ ఆన్సర్ స్క్రిప్ట్స్, టాపర్ టాక్స్ చూసేవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది కూడా నా సొంతంగా నేర్చుకున్నాను వాళ్ళ ద్వారా. సో ఈ విధంగా చాలా ఓవరాల్గా ఇలా బిల్డ్ చేసుకున్నాను నా మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ. ఈ చదువుతున్న క్రమంలో, ఫెయిల్యూర్స్ని చూస్తున్న క్రమంలో మీలో కసి రగల్చడానికి ఏదైనా సంఘటన ఉందా? 2-3 సంఘటనలు ఉన్నాయి. అంటే ఒకటిగా ఫినాన్షియల్గా చాలా ఇబ్బందులు కలిగి, కోవిడ్ రావడం వల్ల కూడా చాలా ఫినాన్షియల్గా ఇబ్బంది పడేవాళ్ళము. రెండోది ఏంటంటే నేను సోషల్ సర్వీస్ చేద్దామని ఎప్పటి నుండి ఉండేది. సో 1-2 సార్లు చైల్డ్ మ్యారేజెస్ ఆపడానికి ట్రై చేశాను, ఆగాయి. కానీ మళ్ళీ అప్పుడు నన్ను చాలామంది క్వశ్చన్ చేశారు. నేను ఏదన్నా మంచి పని చేద్దాం అనుకుని వెళ్తూ ఉంటే హాస్పిటల్ ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్, అప్పుడు కూడా వెళ్ళినప్పుడు నువ్వు ఎవరు అనేవారు, నువ్వు ఎందుకు ఇవన్నీ, నీకేం అవసరం, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అనేవాళ్ళు. అంటే ఒక డెసిగ్నేషన్ లేదు, నేను ఒక స్టూడెంట్ని, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో ఇలాంటి జరిగిన ప్రతిసారి నేను ఎవరిని, నేను ఏదో ఒకటి చేస్తుంటే తప్ప ఈ సమాజం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనుకునేవాడిని. సో ఆ కసి ఎప్పుడు లోపల ఉండేది మనసులో. సో మనం ఏదన్నా అయ్యాక ఇంకా బెటర్గా సర్వీస్ చేయొచ్చు అనిపించేది.
సో ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతే ఇంకా ఇప్పుడు ఎవరు నన్ను క్వశ్చన్ చేయడానికి ఉండదు. క్వశ్చన్ అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఉండదు, ఎందుకంటే మై జాబ్ ఈస్ టు డూ సర్వీస్ కాబట్టి. అప్పుడు మీరు క్రాక్ చేశారు కాబట్టి మీకంటూ ఒకటి ఉంది, మీరు చేయగలుగుతారు. Yes, కానీ ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళు ఏ డిసిగ్నేషన్ లేదు, వాళ్ళు చేయాలనుకుంటారు, మార్పు నాతో సాధ్యం కావాలి, మార్పుకు నేను శ్రీకారం చుట్టాలి అనుకుంటారు. మరి వాళ్ళు అంటే వాళ్ళు దీంతో పాటు వాళ్ళు ఏదైతే సోషల్ సర్వీస్ చేస్తున్నారో దాంతో పాటు వాళ్ళకి ఎకనామికల్గా కూడా స్టేబిలైజ్ కావాలి కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్ చేస్తూనే ప్రొఫెషన్ బాగా ఉండాలి. అదేవిధంగా రాజకీయాలు కూడా వెళ్ళొచ్చు ఆ విధంగా చేయాలనుకుంటే. బట్ అదే క్వశ్చన్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీ డెసిగ్నేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరు అనే వాళ్ళు అడుగుతూనే ఉంటారు. సో మనం ఒక మంచి పోస్ట్లో ఉంటే ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది, మనం చెప్తే వినే వాళ్ళు కూడా ఉంటారు, అప్పుడు బాగా వింటారు. రైట్. పరీక్షలకు మనం వచ్చినట్టయితే మీ ప్రిపరేషన్ అంతా ఏ విధంగా సాగింది, ఎలాంటి బుక్స్ తీసుకున్నారు? ఇది చూస్తున్న అభ్యర్థులు కామన్గా మనకు వచ్చే వాళ్ళందరినీ అడుగుతూ ఉంటారనమాట. ఎలాంటి బుక్స్ ఫాలో అయ్యారు, మేము ఎలా ఫాలో అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి, ఏం చదివితే విజయానికి మేము చేరువ అవుతామని వాళ్ళ డౌట్ ఉంటుంది. ఓకే, మేజర్గా ఒకటి ఏంటంటే ఈ బుక్స్ని లిమిట్ చేయాలి. సో తక్కువ బుక్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు, దీనికి సంబంధించిన బుక్స్ మాత్రం చదవాలి, బట్ ఎక్కువ కూడా చదవకూడదు. స్టార్టింగ్లో ఏంటంటే నేను ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేశానండి. బేసిక్గా ఎన్సీఆర్టీస్ అనే ఉంటాయి, 6 to 12 బుక్స్ ఉంటాయి. ఆ 6 to 12 జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ బుక్స్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి. సింపుల్గా ఉంటుంది లాంగ్వేజెస్, అందులో ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి. సో ఈజీగా నేర్చుకున్నాను. అదొక 6 months 1 year పట్టింది స్టార్టింగ్లో. అది బాగా 2-3 సార్లు చదివాను, ఒక్కసారి చదివితే సరిపోదు కాబట్టి. తర్వాత దెన్ ఐ వెంట్ ఆన్ రీడింగ్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ ఆథర్స్ ఉంటారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీకి లక్ష్మీకాంత్ చదివేవాడిని, ఎకనామీకి నేను ఫస్ట్లో రమేష్ సింగ్ అనే బుక్ ఉండేది 18-19 టైంలో. తర్వాత నేను నితిన్ సింగ్ అనే చదివాను ఎకనామీకి. అట్లానే ఎన్వామెంట్కి వచ్చేసరికి శంకర్ ఐఎస్ ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళ బుక్ ఉంటుంది, అది చదివాను ఎన్వామెంట్కి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు అగైన్ ఎన్సీఆర్టీ చదివేవాడిని. తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా ఈ విజన్ అనే మెటీరియల్ కొన్ని ఉంటాయి, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివేవాడిని. ఆ విధంగా ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఒక్కొక్క బుక్ తీసుకునేవాడిని అలాంగ్ విత్ ఎన్సీఆర్టీస్. సో దాన్ని రిపీటెడ్గా చదివాను, 3-4 సార్లు చదివాను. ఫెయిల్యూర్స్ రావడం అనేది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫెయిల్యూర్స్ వచ్చాయి కాబట్టి ఓవరాల్గా ఐ వాస్ డూయింగ్ బెటర్. ప్రిలిమ్స్ అయ్యేది, మెయిన్స్ కూడా బాగా దగ్గరకు వచ్చిన రోజులు ఉన్నాయి. సో ఇట్ వర్క్ ఫర్ మీ. నేను లిమిటెడ్గా ఆ బుక్స్ రిపీటెడ్గా చదవడం అనేది బాగా హెల్ప్ అయింది. సో ఈ ప్రిలిమ్స్ తర్వాత ఈజీగా క్లియర్ చేయడం జరిగింది. కోవిడ్ గ్యాప్లో, కోవిడ్ తీసుకొచ్చిన విధ్వంసంలో, ఆ బీభత్సంలో బయటికి వెళ్ళలేని అభ్యర్థులంతా కూడా ఇంట్లో కూర్చొని టెక్నాలజీని బాగా యూజ్ చేసుకొని విజయాన్ని సాధించారు. మరి మీ ప్రయాణంలో టెక్నాలజీ వాడారా? ఎంతవరకు హెల్ప్ అయింది? టెక్నాలజీ అనేది నేను ఒక స్మాల్ ఎక్స్టెంట్గా నేను వాడేవాడిని. ఎక్కువ నేను పీడిఎఫ్స్ చదవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. నేను ఆఫ్లైన్గా నేను బుక్స్ ఎక్కువ హార్డ్ కాపీస్ చదివేవాడిని. బట్ ఆ టైంలో కొంచెం 6 months 1 year టైంలో ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళం కాదు కాబట్టి అప్పుడు ఏదైనా మెటీరియల్ ఆల్రెడీ బుక్స్ ఉండేవి ముందే, నేను చెప్పాను కాబట్టి కొత్త బుక్స్ ఎప్పుడు కొనేవాని కాదు ఎక్కువ. సో కొన్న బుక్సే బాగా చదివేవాను కాబట్టి నా ఉన్న బుక్స్ని ఎక్కువ రివిజన్ చేశాను. హౌఎవర్ కరెంట్ అఫైర్స్ కానీ ఏమైనా మాక్ టెస్ట్లు రాయాలనుకుంటే మాత్రం అది నేను ఆన్లైన్లో చేసేవాడిని, మాక్ టెస్ట్లు రాయడానికి కానీ, లేదా కొంచెం కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ మెటీరియల్ ఇంకేదన్నా కొత్త న్యూస్ ఏదైనా వస్తుంటే న్యూస్ అనలైసిస్ యూట్యూబ్ వినేవాడిని. ఎవరన్నా లేదంటే న్యూస్ పేపర్ చదవడానికి నేను ఆన్లైన్ యూజ్ చేసుకున్నాను, యూట్యూబ్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్లో పేపర్స్ పెట్టేవాళ్ళు. సో ఆ పేపర్స్ పెట్టినప్పుడు అక్కడ నేను డౌన్లోడ్ చేసుకుని ఆ పేపర్స్ చదివేవాడిని. లేదంటే యూట్యూబ్లో చాలామంది లెక్చర్స్ ఉండేవి కాబట్టి అప్పుడప్పుడు నేను బోర్ కొట్టినప్పుడు ఆ లెక్చర్స్ వినేవాడిని. ఆ విధంగా నేను అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ మీద ఆధారపడి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా, లేదంటే మనం ఈ టెక్నాలజీతో ప్రిపేర్ అవ్వాలా అనేది ఆధారపడి ఉంటుందా? లేదు కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయంటారా? కోచింగ్ ఇప్పుడు ఎవరికి ఒకవేళ మీ కంప్లీట్గా ఈ ఎగ్జామ్లో ఐడియా లేనప్పుడు కోచింగ్ వెళ్ళడం అనేది పర్లేదు, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఒకవేళ ఆల్రెడీ మీకు మీ ఇంట్లోని సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలామంది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, ఇఫ్ దే కెన్ గైడ్ యూ, మీకు ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉంది జిఎస్ పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి నుండి వేరే బ్యాక్గ్రౌండ్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఆర్ట్ సబ్జెక్ట్ పట్ల కొంచెం అవగాహన తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు కోచింగ్కి వెళ్తారు. అదే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆల్రెడీ సోషల్ ఇవన్నీ చదువుతుంటారు కాబట్టి మేబీ కోచింగ్ అవసరం లేకపోవచ్చు. హౌఎవర్ కొంచెం కోచింగ్ వెళ్తే ఏంటంటే మీకు టెస్ట్ సిరీస్ అంటే ఆ ఆన్సర్స్ రైటింగ్ కానీ మీకు కంటెంట్ ఎలా ఈ పీవైక్యూస్ ఇవన్నీ ముందు కోచింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఇఫ్ యు ఆర్ ఫినాన్షియలీ ఇఫ్ యు ఆర్ గుడ్ ఒక 6 months 1 year మీరు కోచింగ్ తీసుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు. న్యూస్ పేపర్ చదివే అలవాటు చాలా మందికి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చేసింది,
న్యూస్ పేపర్ కూడా మనకు ఫోన్లోనే చూసుకోవచ్చు. అంత టెక్నాలజీలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం కదా. మీరు న్యూస్ పేపర్ చదివే అలవాటు ముందు నుంచి ఉందా, లేదా ఇందులోకి వచ్చాక చేసుకున్నారా? ఎంతవరకు హెల్ప్ అయింది మీకు? నాకు ఇంటర్మీడియట్ నుండి 10th ఇంటర్మీడియట్ నుండి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండేది. బట్ అది నార్మల్గా చదివే వాళ్ళం కాబట్టి అప్పుడు అంత ఈ సివిల్ సర్వీస్ ఓరియంటెడ్ కాదు, ఊరికే చదివేవాళ్ళం. ఇంటర్మీడియట్లో కొంచెం సివిల్ సైడ్ వద్దాం అనుకున్న టైంలో కొంచెం ఆ న్యూస్ చదివేవాడిని, ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ వస్తే చదివేవాడిని. బట్ ఆ డిగ్రీలో మాత్రం సీరియస్గా న్యూస్ పేపర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి నా దృష్టిలో మాత్రం. నాట్ జస్ట్ ఫర్ ద క్లియరింగ్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ కోసమే కాదు, బట్ ఓవరాల్గా మన కామన్ సెన్స్ని, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు పెరగడానికి మేజర్గా న్యూస్ పేపర్ కారణం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఏదో క్రైమ్ జరుగుతున్నప్పుడు మీలో అది చదివినప్పుడు ఆ భావాలు అనేవి మీకు డెవలప్ అవుతుంటే ఏంటి మనం ఏదో ఒకటి చేయాలనే భావాలు కూడా. కాబట్టి మీకు సోషల్ ఓరియంటెడ్గా ఉండడానికి, ఒక రెస్పాన్సిబుల్ ఉండడానికి, అలానే కామన్ సెన్స్ కూడా మీకు బాగా డెవలప్ అవుతుంది. ఆ కామన్ సెన్స్ ఈ మధ్య సివిల్ సర్వీసెస్లో ఇంకా ఎక్కువ చెక్ చేస్తున్నారు. ఈ కోచింగ్గా ఉండి మెకానికల్గా చదివే వాళ్ళకంటే ఈ ఫ్లోలో, మంచి ఫ్లోలో, అంటే నార్మల్ ఫ్లోలో వెళ్తే మాత్రం అది న్యూస్ పేపర్ ద్వారా చాలా పాసిబుల్ అవుతుంది. సో కానీ సివిల్ సర్వీసెస్ వచ్చాక మీకు ఏ విధంగా న్యూస్ పేపర్ చదవాలని తెలుస్తుంటుంది. సివిల్స్లో 587వ ర్యాంక్ సాధించిన రజనీకాంత్ మనతో ఉన్నారు. మీకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. రైట్, న్యూస్ పేపర్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఎంతవరకు హెల్ప్ అయింది మీకు? అసలు ఆ కామన్ సెన్స్ అనేది మీరు ఎంతవరకు అప్లై చేశారు? ఎగ్జాంపుల్ రాస్తూ ఉంటారు కదా పరీక్షలో. అవును, యాక్చువల్లీ మెయిన్స్లో, ఎస్పెషల్లీ మెయిన్స్లో బాగా యూజ్ అవుతుంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చాలా అనలిటికల్గా అడుగుతూ ఉంటారు, అది చాలా జనరల్గా ఉంటాయి. బట్ హవెవర్ కొంచెం స్పెసిఫిక్గా నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది దాంట్లో. ఒకవేళ మీరు స్పెసిఫిక్గా చదవలేదన్నప్పుడు కూడా ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ న్యూస్ పేపర్లో చదువుకున్న నాలెడ్జ్తో బాగా క్వశ్చన్స్ అటెంప్ట్, అంటే డీసెంట్గా ఒక యావరేజ్ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఆ విధంగా. రెండోది ఏంటంటే ఎగ్జాంపుల్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ రాయడానికి కూడా న్యూస్ పేపర్, మనం ఒకవేళ న్యూస్ పేపర్ నుండి కొంచెం నోట్స్ చేసుకొని ఉంటుంటే, మరి లిమిటెడ్గా చేసుకోవాలి, అది కూడా ఎక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మీరు బుక్స్ దాని గురించి ఎక్కువ రాస్తూ ఉంటే చాలా బుక్స్ అయిపోతుంటాయి. అలా విధంగా కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ సిలబస్ ప్రకారంగా ఆ న్యూస్ పేపర్ నుండి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మన నోట్స్లో రాసుకొని ఆ నోట్స్లో మళ్ళీ మన ఎగ్జామ్ ముందు చదువుకొని ఉంటే మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది. ఈసారి నా జిఎస్ స్కోర్ పెరగడానికి కారణం కూడా నా న్యూస్ పేపర్ నోట్స్. ఎలాంటి ఎగ్జాంపుల్స్ మీరు అక్కడ కోట్ చేశారు, మీకు ఏమైనా గుర్తున్నాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్, పిఎం కళ్యాణ్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వచ్చేది, లేదంటే మా ఎంజీ నరేగా గురించి డేటా వచ్చేది, లేదంటే ఒక రిపోర్ట్స్ గురించి అడిగేవారు, నీతి ఆయోగ్ గురించి ఎప్పుడైనా వచ్చేది, పవర్టీ గురించి వచ్చేది న్యూస్ పేపర్లో. సో సిలబస్ ప్రకారంగా ఏదైనా వాటర్ గురించి ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వాటర్ గురించి బెంగళూరు ఇష్యూ జరుగుతూ ఉంది, వాటర్ స్ట్రెస్ అవుతున్నప్పుడు అక్కడ మీరు చదువుతున్నప్పుడు అక్కడ ఆర్టికల్స్ వచ్చేటి, అక్కడ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంటే బాగా ఉండేది అన్నప్పుడు స్మార్ట్ మీటర్స్ పెట్టుకోవాలి, ఆ వాటర్కి సంబంధించిన స్మార్ట్ మీటర్స్, లేదంటే టెక్నాలజీకి సంబంధించిన ట్యాప్స్, ఇప్పుడు ట్యాప్స్ వాడేటప్పుడు కూడా టెక్నాలజీ ట్యాప్స్ వస్తే ఈజీగా మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు వాటర్ అన్నప్పుడు. సో అలాంటివి చదివినప్పుడు నేను కొన్ని తీసుకొని నోట్స్లో చేసుకునేవాడిని, ఆ నోట్స్లో చేసుకుని నేను ఎగ్జాంపుల్లో రాసేవాడిని. కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. మేఘన గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో. హలో హలో మేడం. మేఘన గారు, నా మాట వినిపిస్తోందా? వినపడుతుంది మేడం. రజనీకాంత్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. హలో, నమస్తే మేడం, చెప్పండి మేడం. నమస్తే సార్, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే అండి. నేను ఒక హౌస్ వైఫ్. అవును మేడం. సార్, ఒక డేకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి? మీరు ఏ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? 1, 2 సార్. రెండింటికి ప్రిపేర్ అవుతున్నారా? ఓకే అండి. మీరు డైలీ ఏంటంటే ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి, లేదా 1 లేదా 2 పెట్టుకోండి. ఒకవేళ మీకు మీ నెంబర్ ఆఫ్ అవర్స్, ఎన్ని అవర్స్ చదవగలుగుతున్నారు? సార్, నేను 9 నుంచి 8 దాకా చదువుతా, లైబ్రరీకి వెళ్తాను. ఓకే, ఎన్ని అవర్స్ అవుతున్నారు ఆల్మోస్ట్? మార్నింగ్ 9కి వెళ్తాను. ఓకే. నైట్ 8 వరకు అక్కడే ఉంటాను. ఓకే, మీరు 8 అవర్స్ చదవగలుగుతున్నారా? చదువుతున్నాను. ఓకే, 8 అవర్స్ చదివితే ఏం చేయండి అంటే 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఒకటి ఏంటంటే మీరు మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒక 1 అవర్, 1.5 అవర్ కూడా మీరు మ్యాథ్స్ రీజనింగ్ కూడా చేయండి డైలీ. ఈ మ్యాథ్స్ అనేది రెగ్యులర్గా చేస్తే మీకు ఎక్కువ యూజ్ ఉంటుంది. రెండోదంటే ఈ సబ్జెక్ట్లు ఏం చేయండి అంటే వీక్లీ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. ఈ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, ఆ వీక్ అంతా పాలిటీ చదవండి. మీరు వన్ డే పాలిటీ చదివి మళ్ళీ నెక్స్ట్ డే హిస్టరీ చదువుతూ ఉండంటే మనకు మెమొరీ అంత స్ట్రాంగ్గా ఉండదు మళ్ళీ. సో మీరు వీక్లీ ఒక సబ్జెక్ట్ కానీ 2 సబ్జెక్టులు
టార్గెట్స్ పెట్టుకోండి. ఆ టార్గెట్స్ని ఆ వీక్లీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోండి. కానీ ఎక్కువ 2 సబ్జెక్ట్ కంటే ఎక్కువ చదవకండి వీక్లీ. రైట్. మీరు రాసిన ఈ సివిల్స్ పరీక్షల్లో మీరు కోట్ చేసిన ఎగ్జాంపుల్స్ గురించి ఇందాక మీరు చెప్తున్నారు కదా, ఆ ఎగ్జాంపుల్స్లో మీరు చూసిన సంఘటనలు ఏమైనా ఎప్పుడైనా ఎగ్జాంపుల్గా రాశారా? రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని కానీ లేదా ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఎలా రాశారు? ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటారు కదా, ఆ ఇనిషియేటివ్స్ మనం చదివినప్పుడు రాసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ మొబైల్ టాయిలెట్స్ అనేది ఏదో స్టార్ట్ చేశారు. నేను ఇక్కడ చదివాను అది. సో చదివినప్పుడు దాన్ని నేను నోట్స్లో రాసుకున్న తర్వాత ఎప్పుడైనా మనకు GS1 పేపర్లో కానీ లేదంటే GS2 ఎక్కడన్నా క్వశ్చన్ సంబంధించి వచ్చినప్పుడు అలాంటి నేను రాయడానికి ట్రై చేశాను, మన తెలంగాణకు సంబంధించినప్పుడు కూడా. అలానే ఇంకో సిద్దిపేట ఏదో మన డిస్టిక్లో హరితహారంకి సంబంధించిన అది జరిగేది కదా, గ్రీనరీ. ఈ మియావాకి మెథడ్లో అర్బన్ ఫారెస్ట్ డెవలప్ చేస్తారు. సో ఆ మియావాకి మెథడ్ మన తెలంగాణలో కూడా మన ఒక డిస్టిక్లో చేసేవారు. అది సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ కదా. ఆ విధంగా మనం ఎన్వైరన్మెంట్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ విధంగా నేను నోట్ చేసుకునేవాడిని. కాలర్ ఉన్నారు. హలో రమేష్ గారు. హలో రమేష్ గారు, నా మాట వినిపిస్తోందా? వినిపిస్తుంది. రజనీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నమస్కారం సార్, చెప్పండి. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఇది మీరు చూసానండి, మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రిపరేషన్ గురించి, దాని గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి ఫోన్ చేస్తున్నాను అండి. చెప్పండి సార్. ఇది ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ నాకు ఎప్పటి నుంచో సివిల్స్ ప్రిపేర్ కావాలని ఉంది. కానీ ప్రిపేర్ కావడానికి గల ప్రతిరోజు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనే ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఆ స్టార్టింగ్ పాయింట్ దొరకట్లేదండి. ఒకసారి స్టార్ట్ చేద్దామనే లోపు అయిపోతుంది అక్కడే. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని చెప్పేసి అసలు కాన్సన్ట్రేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దానికి సంబంధించిన లింక్ దొరకట్లేదు. ఓకే, ఇప్పుడు ఫ్రెషర్ లాగా స్టార్ట్ చేస్తా ఉంటే ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, ఏం ప్రిపేర్ కావచ్చు, ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ కావచ్చా, లేకపోతే జాబ్ 100% పక్కన పెట్టేయాలా? ఓకే అండి. సో మీరు ఒకవేళ సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటే మొదట ఒక వారం రోజులు ఏం చేయండి అంటే, ఒకసారి క్వశ్చన్ పేపర్లు తీసుకురండి. ప్రిలిమ్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్లు తీసుకొచ్చి ఆ వారం రోజులు ఒక 2 గంటలు మీరు కేటాయించండి ఆ క్వశ్చన్ పేపర్కి. అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో అనేది మీరు ఒక్కసారి ఆ వారం రోజులు చూసారనుకోండి, మీకు చేయాలా వద్దా అనేది ఆటోమేటిక్గా డిసైడ్ అవ్వచ్చు. మీ క్వశ్చన్స్ మనం చదువుకున్నాయి, మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాము, లేదంటే కామన్ సెన్స్ క్వశ్చన్స్ చాలా వరకు ఉంటాయి సివిల్ సర్వీసెస్లో. మీరు అవి చేయగలుగుతున్నారనే నమ్మకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి మీరు స్టార్ట్ చేయడం, అంటే మీకు ఏం చదవాలనేది మీరు దెన్ యూ విల్ కన్సల్ట్ కోచింగ్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరో కొన్ని కన్సల్ట్ చేస్తారు. మీరు క్వశ్చన్ పేపర్స్ చూడకుండా కేవలం ఏదో టాపర్ స్టాక్ చూసి లేదంటే ఎవరో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కానీ లేదంటే ఇంకెవరో వాళ్ళ టీచర్స్ చెప్పిన మాటలు వింటే ఇది స్టార్ట్ చేయడం కష్టం అవుతుంది. మీరు వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకురండి, ఒక 3-4 క్వశ్చన్ పేపర్ తెచ్చుకోండి. అది ఒక వారం రోజులు 10 రోజులు చేయండి. దెన్ యూ విల్ డెఫినెట్లీ యూ విల్ కమ్ టు ఎ కంక్లూజన్ వెదర్ టు స్టార్ట్ ఆర్ నాట్. అయితే పోర్షన్ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు అవి తీసుకొచ్చుకోండి అని చెప్పి, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఒకసారి చూసాక మీకు అర్థమవుతుందంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒక హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది అని మీకు సబ్జెక్ట్స్ అర్థమవుతూ ఉంటాయి. రెండోది అంటే సీసాట్లో మీకు మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉందని అర్థమవుతుంది. అర్థమైతే ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ నేను ఈ క్వశ్చన్స్ చేయాలంటే కొంచెం కోచింగ్ అవసరం ఉంటుంది అన్నప్పుడు మీరు కోచింగ్ వెళ్ళిపోతారు చాలామంది. లేదు ఇది నేను వితౌట్ కోచింగ్ చేయగలుగుతున్నా అనుకున్నప్పుడు వాళ్ళు సపరేట్గా మీరు బుక్స్ ఎవరైతే ఫ్రెండ్స్నో ఎవరైనా అడిగితే వాళ్ళు బుక్స్ చెప్తారు, ఆ బుక్స్ మీరు కొనుక్కొని తెచ్చుకుంటారు. తర్వాత ఆ గైడెన్స్లో ఎవరైనా మెంటర్ ఉంటే ఆ గైడెన్స్ ప్రకారంగా మీరు లైబ్రరీకి వెళ్ళడము, మీకు ఎన్ని అవర్స్ చదవాలనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంటుంది. ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ చూస్తామో తర్వాత ఒకసారి చూశాక ఫ్రెండ్స్తో మాట్లాడతామో ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ కోచింగ్ వెళ్తారా లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారని తర్వాత డిసైడ్ అవుతుంది. క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి స్టార్ట్ చేశాక ఎన్ని గంటలు వాళ్ళు చదవాలి, ఎన్ని గంటలు చదివితే అంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ రావచ్చు, స్ట్రెస్ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు 8 hours కూర్చోమంటే కష్టం, అది కూర్చోలేం కూడా. కాబట్టి మీరు ఒక 3 గంటలు 4 గంటలు కూర్చోడానికి ట్రై చేయండి. ఒక 1 month 2 months అయిన తర్వాత 4 నుండి 8, 6 తర్వాత 8 అలా పెంచుకుంటూ వెళ్ళండి. నిజంగానే సీరియస్నెస్ వస్తే మాత్రం కోచింగ్ వెళ్ళిపోతే మీకు కోచింగ్ 5 hours 4 hours కోచింగ్ అవుతుంటే తర్వాత 3-4 hours మీరు చదవాలి. కాబట్టి ఒకవేళ కోచింగ్ వెళ్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ 8 hours స్టార్ట్ చేస్తారు. ఒకవేళ కోచింగ్ వెళ్ళకపోతే మాత్రం స్టార్ట్ విత్ 3-4 hours అండి.
రైట్. మనం చూసుకున్నట్టయితే ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలని కూడా మళ్ళీ ఒకసారి మీరు చెప్పండి. వాళ్ళు ఇప్పుడు అడిగారు కదా, క్వశ్చన్ పేపర్స్ తెచ్చుకోండి అన్నారు, ఆ తర్వాత పోర్షన్ చూసుకోండి అన్నారు, ఆ తర్వాత ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి ఏంటనేది మళ్ళీ ఒకసారి మనం చెప్తే వాళ్ళకి క్లియర్గా క్లారిటీ వస్తుంది. ఓకే మ్యామ్. మీరు ఒకవేళ సివిల్ సర్వీసెస్ చేయాలనుకుంటే మాత్రం మొదటగా ఎవరైతే సివిల్ సర్వీసెస్లో ఆల్రెడీ చదువుతూ ఉన్న వాళ్ళు, లేదంటే సక్సెస్ అయిన వాళ్ళు, లేదంటే టీచర్స్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళండి, మాట్లాడండి. రెండోది ఏంటంటే మీరు ఒకవేళ మీరు నిజంగానే డిసైడ్ అయిన తర్వాత ఎన్సీఆర్టీస్ చదవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద బుక్స్ తీసుకురావడం కొనుక్కుంటాం, మనకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కొనడానికి పెద్ద బుక్స్, కానీ అది ఒక్కసారి స్టార్ట్ చేశాక 2-3 పేజ్ తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మీరు ఫస్ట్ చిన్న బుక్స్తో స్టార్ట్ చేయండి. చిన్న బుక్స్ని ఒక్కసారి చదివి వదిలేకండి. మనకేమవుతుందంటే అరే ఇది నాకు తెలుసు కదా అని చెప్పేసి వదిలేస్తాం. అలా కాకుండా మళ్ళీ 2ోసారి 3ోసారి చదవండి. ఆ 2-3 సారి చదివిన తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకోవడం, ఆ స్టాండర్డ్ బుక్స్ని ఫినిష్ చేయడం, ఫినిష్ చేశాక దెన్ అటెంప్ట్ క్వశ్చన్స్ అండ్ మీ ఆ పీవైక్యూస్ చూస్తూనే మీరు చదవండి. చదివిన తర్వాత మాక్ టెస్ట్లు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. మాక్ టెస్ట్లు సాల్వ్ చేశాక మళ్ళీ ఒకసారి ఆ మాక్ టెస్ట్లను రివిజన్ చేయండి. రివిజన్ చేశాక ఫైనల్గా మీకు ఒక క్లారిటీ వస్తుంటుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ద అటెంప్ట్. మాక్ టెస్ట్లు, మాక్ ఇంటర్వ్యూస్కి సంబంధించి మీరేం చెప్తారు? మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? ఎంతవరకు మీకు అవి ఉపయోగపడ్డాయి? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ ఇచ్చేటప్పుడు ఒక 50-100 మాక్ టెస్ట్లు చేసేవాడిని. బట్ నాకు తెలియని విషయం ఆ టైంలో ఏంటంటే ఆ మాక్ టెస్ట్లు చేసింది రివిజన్ చేయాలి, వాటిని కూడా చదువుకోవాలి. వాళ్ళని కేవలం టెస్టులా కాకుండా దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చేస్తున్నట్టు అనుకోలేదు. కాబట్టి నేను ఎప్పుడు దాన్ని రివిజన్ చేయలేదు. రివిజన్ చేయకపోవడం వల్ల ఏమైందంటే నేను ఫస్ట్ సెకండ్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ సరిగ్గా క్లియర్ చేయకపోయాను, జిఎస్ రివిజన్ సరిగ్గా చేయలేదు. సో మాక్ టెస్ట్లు మాత్రం ఒకటి లిమిట్ చేసుకోండి. సబ్జెక్ట్కి 2 లేదా 3 మాక్ టెస్ట్లు చేయండి. తర్వాత ఫుల్ లెంత్ ఒక 3-4 చేయండి. టోటల్ ఒక 15 నుండి 20 టెస్ట్లు చేసుకుంటే ఆ 20 టెస్ట్ల యొక్క సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ సొల్యూషన్స్ 2-3 సార్లు చదవండి బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామ్. ఎందుకంటే అందులో కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తారు. ఇంపార్టెంట్ ఏవైతే మనము ఈ లిమిటెడ్ టాపిక్స్ ఏదైతే చదవాలనుకుంటున్నామో అది ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని మాక్ టెస్ట్లో అడుగుతారు. సో ఆ మాక్ టెస్ట్లో సొల్యూషన్స్ చదువుకోవడం వల్ల మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ అయిపోతుంటాయి. సో దాన్ని రివిజన్ చేయండి. ఆ విధంగా రివిజన్ చేశాక మీరు 20 నుండి 20 టెస్ట్లు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. మీ ఇంటర్వ్యూ గురించి మనం మాట్లాడుకునే ముందుగా రివిజన్ ఏ విధంగా చేయాలంటారు? అదే ఒకవేళ మీరు నోట్స్ చేసుకుంటే మాత్రం రివిజన్ ఈజీ అయిపోతుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు నోట్స్ చేసుకోకండి. సెకండ్ టైం ఏదైతే బుక్ మళ్ళీ చదువుతామో ఆ సెకండ్ టైం నుండి నోట్స్ చేయడం స్టార్ట్ చేయండి. నోట్స్లో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అర్బనైజేషన్ అనే చాప్టర్ చదువుతూ ఉన్నారు. అర్బనైజేషన్ చదివేటప్పుడు అందులో ఛాలెంజెస్, అర్బనైజేషన్లో ఛాలెంజెస్ ఏమని ఉంటాం, వే ఫార్వర్డ్ దాని విధంగా దాని సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్ సంబంధించిన ఒక్కొక్క కీవర్డ్ రాసుకోండి. ఆ కీవర్డ్ చూడగానే మీకు మైండ్లో రావాలి, నా ఈ కీవర్డ్ అలా చదివాను. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ కీవర్డ్ చూసుకుంటే మీరు మళ్ళీ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అయిపోవాలి ఆ కీవర్డ్ చూసుకొని. మీరు కంప్లీట్గా నోట్స్ రాసేటప్పుడు మొత్తం ఈ లైన్స్ ప్రకారంగా రాసుకుంటే, ఈ సెంటెన్సెస్ రాసుకుంటూ పోతే మళ్ళీ రివిజన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. సో కేవలం కీవర్డ్స్ రాసుకోండి నోట్స్లో. ఆ నోట్స్ని మాత్రం ఫైనల్ ఎగ్జామ్కి రివిజన్ చేయండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం ఎలా అని ఇందాక అడిగారు కదా, మరి వాళ్ళకి మీరేం చెప్తారు? అలా మేము మర్చిపోతున్నాం అనుకునే వాళ్ళు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? వాళ్ళకి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా? మీరేమైనా ఫాలో అయ్యారా? అదండి నేను మొదట్లో చెప్పినట్టు మీరు మర్చిపోవడానికి మేజర్ రీజన్ మీరు ఐడెంటిఫై చేయండి. ఎందుకు మర్చిపోతున్నారని చూడండి. ఎందుకు మర్చిపోతున్నారు? మేజర్ రీజన్ ఏంటంటే చాలా ఎక్కువ చదవడం లేదా ఒక్కసారి చదవడం. ఎక్కువ చదవడం కూడా ప్రాబ్లమే, ఒక్కసారి కూడా చదవడం ప్రాబ్లమే. సో లిమిటెడ్గా ఎంతవరకు అయితే మనకు అవసరం ఉందో అంతవరకు చదివి ఆ చదివిన దాన్ని 3, 4, 5 ఎన్నిసార్లు మీరు రివిజన్ చేయగలిగితే అన్నిసార్లు రివిజన్ చేశాకనే గుర్తుంటుంది. మీరు ఒక్కసారి ఇది ఫాలో అవ్వండి. ఆ లిమిటెడ్గా ఎలా చదవాలి అనేది నేను చెప్పాను. పీవైక్యూస్లో క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 12 నుండి 35 వరకు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. అందులో మీకు కేవలం ఒక 5, 4, 10 ఆర్టికల్స్ ఉంటాయి. 10 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. మీరు 35 ఆర్టికల్స్ ఒక్కసారి చదివి మళ్ళీ గుర్తు లేదంటే మాత్రం అదే ప్రాబ్లం అయిపోతుంది. ఒక 5 ఆర్టికల్స్ ఒక 5-6 సార్లు చదవండి. 5 ఆర్టికల్స్ డెఫినెట్గా ఇప్పుడు మీరు నాకు ఆర్టికల్ 19 అడగండి నేను చెప్తాను ఏంటో, ఆర్టికల్ 21 అడగండి నేను చెప్తాను, ఆర్టికల్ 30 అంటే ఏంటో తెలుసు. సో ఆర్టికల్ 23, 24 అంటే కొన్ని 5-6 ఆర్టికల్స్, ఆర్టికల్ 14 అంటే ఏంటో తెలుసు. మరి నన్ను మిగతా ఆర్టికల్స్ అంటే వెంటనే నాకు రీకలెక్ట్ కాదు, ఎందుకంటే నేను చాలా తక్కువ చదువుతాను, మిగతా ఆర్టికల్స్ ఎక్కువ చదువుతాను. కొన్ని చదివి వాటిని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంచుకోవడానికి కొన్ని గుర్తులు పెట్టుకోవాలి అంటారు. ఎస్. ఒకవేళ మీరు ఏదన్నా దానికి సంబంధించిన ఏదో ఒక
ఆల్ఫాబెట్స్ సంబంధించిన ఒక సినానిమ్ ఏదైనా దాన్ని నోట్ చేసుకుంటే వెంటనే అది చూడగానే అవన్నీ ఆర్టికల్స్ గుర్తొస్తాయి. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను అలా చేయలేదు. నేను అదే డైరెక్ట్గా కొన్ని ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకొని ట్రై చేశాను. కాలర్ ఉన్నారండి. హలో, హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి. రజనీకాంత్ గారు వింటున్నారు. రజనీకాంత్ అన్న, నేను కోటేషన్ ఢిల్లీలో కోటేష్, ఇప్పుడు ఇది మనం ఫ్రీక్వెంట్లీ జిఎస్ క్లియర్ చేసి సీసాట్ క్లియర్ చేస్తలేమనుకో, ఇంకా అలాంటప్పుడు మనం సీసాట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇట్లా పెట్టుకోవాలి 1.5 months, అండ్ ఎలా మోటివేట్ అవుతూ ఉండాలి, దీని గురించి ఈ టైం మనం మాట్లాడితే బాగుంటుందని. డెఫినెట్లీ కోటేష్. ఈ సీసాట్ అనేది ఈ మధ్య లాస్ట్ 3-4 years నుండి చాలా టఫ్ అయిపోయింది. దీనికోసం మనం ఏం చేయాలంటే 1 month 2 months ముందు స్టార్ట్ చేస్తే సరిపోదు. 1 month ఒక 3-4 hours సీసాట్కి అలా పెట్టుకుంటే కంటే మనం రెగ్యులర్గా ఒక 6 months ఒకసారి సార్ సీసాట్ ఫెయిల్ అయ్యాం, సీసాట్ ఫెయిల్ అయినప్పటి నుంచి నెక్స్ట్ ఇంకో 1 year ఉంటుంది మన దగ్గర టైం. అప్పుడు ఒక 2-3 months వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక సెప్టెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ప్రిలిమ్స్ అయిపోయింది అనుకుందాం, సెప్టెంబర్ నుండి అక్టోబర్ నుండి ఒక 6 months నుండి డైలీ ఒక 1-2 hours ఈ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ పీవైక్యూస్ సాల్వ్ చేయడం రెగ్యులర్గా చేయండి. ఒకసారి చేసి వదిలేయకండి. ఒకసారి చేసినప్పుడు రాలేదు, రెండోసారి మూడోసారి చేసిన తర్వాత మీకు అదే ప్యాటర్న్లో మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. యూపీఎస్సీలో ఒక మంచి విషయం ఏంటంటే సిమిలర్ ప్యాటర్న్లోనే అడుగుతారు, బట్ అడిగే విధానంలో మారొచ్చు, ప్యాటర్న్ మాత్రం అలానే, క్వశ్చన్స్ అలానే ఉంటాయి. సో ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ఏదో డిఫరెంట్గా అడుగుతున్నాడం అనేది కాదు, కొంచెం టఫ్నెస్ పెరగవచ్చు, బట్ అలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో మీరు రిపీటెడ్గా పీవైక్యూస్ చేయండి. రెండోది ఏంటంటే మీరు సీసాట్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నంబర్ సిస్టమ్ ఉంది, ఇఫ్ యూ డు నాట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియల్ నంబర్స్, దెన్ ఇంటీజర్స్ అంటే ఏంటి, రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ మనం 8th, 9th, 10th క్లాస్లో చదువుకొని ఉంటాం. అలానే పర్సెంటేజెస్ ఉంటాయి, యావరేజెస్ ఉంటాయి, ఈ స్పీడ్, డిస్టెన్స్ అని కొన్ని బేసిక్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ మీరు రాకపోతే మీరు అంటే ఏదో మనకు వేరే వాళ్ళకి చెప్తే మనకు ఏమనుకుంటారో అనుకోకుండా వెళ్ళి ఒక బేసిక్ మ్యాథ్స్ బుక్ తెచ్చుకోండి. ఆ బేసిక్ మ్యాథ్స్లో ఇవన్నీ స్ట్రాంగ్ చేసుకోండి. క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు అడిషన్స్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇవి కంపల్సరీ ఒక ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఎవరికైనా సరే ఈ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. కంప్లీట్గా నంబర్ గేమ్ ఇదంతా. కాబట్టి మీరు నంబర్స్లో స్ట్రాంగ్గా ఉండాలి. ఈ నెంబర్తో స్ట్రాంగ్గా ఉండి పీవైక్యూస్ని మీరు బాగా అనలైజ్ చేస్తే మాత్రం అది కూడా ఒక 6 months పెట్టుకోండి. 1 month 2 months టార్గెట్ పెట్టుకోకండి. ఎందుకంటే 1 month 2 monthsలో మీకు ఒక స్ట్రెస్ వస్తుంటుంది. ఆ స్ట్రెస్లో చదువుతున్నట్టే అనిపిస్తుంది కానీ చదువుతుంది బయటికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి 6 months నుండి మీరు మెల్లిగా చేసుకుంటూ పోతే డెఫినెట్లీ సీసాట్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఒక సిఈసి బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ బ్యాక్గ్రౌండ్ నుండి 4 times క్లియర్ చేయగానే అది కూడా టఫెస్ట్ టైమ్స్లో 21, 22, 23లో సీసాట్ అది చాలా టఫెస్ట్. ఆల్మోస్ట్ ఎన్ఐటీ, ఐఐటీలో ఉన్న వాళ్ళు కూడా చేయలేకపోయారు, ఎందుకంటే స్ట్రాటజీ లేదు. రెండోది ఏంటంటే సీసాట్లో కాంప్రహెన్షన్ 27 questions వస్తాయి. ఆ 27 questions కంపల్సరీ చేయండి. ఇంగ్లీష్ చేయడం వల్లనే మీరు సీసాట్ చేసే అవకాశాలు, క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి. డోంట్ డిపెండ్ అపాన్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్. మ్యాథ్స్, రీజనింగ్ కేవలం ఒక హాఫ్ పార్ట్గా పెట్టుకోండి, మిగతాదంతా కాంప్రహెన్షన్ పెట్టుకోండి. అండ్ సమ్టైమ్స్ ఈ లాస్ట్ 2 yearsలో కాంప్రహెన్షన్ చాలా ఈజీగా వచ్చింది. సో మీరు ఆ కాంప్రహెన్షన్ మీరు చేసి ఉంటే 27 questions 20 కరెక్ట్ అయినా మీరు సీసాట్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో చాలామంది మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తున్నారు. మ్యాథ్స్తో స్టార్ట్ చేయకండి, స్టార్ట్ విత్ కాంప్రహెన్షన్ 27 passages చేసేసేయండి. దెన్ గో ఫర్ ఒక 15-20 questions ఈజీగా వస్తాయి. మీరు 53 మ్యాథ్స్ క్వశ్చన్స్లో 20 questions ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు. సో గో ఫర్ 20 మ్యాథ్స్ క్వశ్చన్స్ అండ్ 27, 45 to 47 questions అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ నేను 80 వరకు స్కోర్ చేశాను. సీసాట్ 66, కానీ చాలామంది 66 కూడా స్కోర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా మీరు వెళ్తే డెఫినెట్లీ ఒక 75+ మీరు 70 above తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రైట్, మరో కాలర్తో మాట్లాడదాం. హలో, హాయ్ రజనీకాంత్ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. హాయ్ రజనీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. లైక్ ద ప్రిపరేషన్ రిగార్డింగ్ ద కరెంట్ అఫైర్స్ వచ్చేసి లైక్ గో త్రూ న్యూస్ పేపర్ రీడింగ్ అని చెప్పారు. లైక్ హౌ టు మినిమైజ్ ద టైమ్, లైక్ ఎలాగ మనం పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవాలి అండ్ మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్ అని అది డిస్క్రైబ్ చేయగలుగుతారా? ఓకే, మీరు న్యూస్ పేపర్ గురించి డౌట్ అవుతున్నారు. న్యూస్ పేపర్ నుండి కరెంట్ అఫైర్స్ ఎలా చేసుకోవాలో? అవునండి. లైక్ దాన్ని చదవడం వల్ల లైక్ చాలా టైం అనేది కేటాయించడం అవుతుంది. లైక్ హౌ టు మినిమైజ్ ద టైమ్ ఆన్ రీడింగ్ ద న్యూస్ పేపర్? డెఫినెట్లీ. ఒకటేంటంటే మీరు సిలబస్ ముందు చూడండి. మన యూపీఎస్సీలో సిలబస్ అనేది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అయితే చాలా ఫిక్స్గా ఉంది. సో ఒకసారి మీరు సిలబస్ చూసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు GS2లో ఈ గవర్నెన్స్ అనేది ఒక టాపిక్ ఉంది. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒకవేళ ఈ గవర్నెన్స్ గురించి వచ్చినప్పుడు మాత్రమే ఆర్టికల్ చదవండి.
లేదా మీరు అనవసరంగా ఇప్పుడు చాలా ఆర్టికల్స్ వస్తుంటాయి, క్రైమ్ రిలేటెడ్ ఏదో వస్తూ ఉంటుంది, లేదంటే పొలిటికల్ న్యూస్ వస్తూ ఉంటుంది, ఇండివిజువల్స్ గురించి వస్తూ ఉంటుంది, న్యూస్ సినిమా గురించి మనకు ఎక్కువ అడగరు, లేదంటే స్పోర్ట్స్ గురించి ఎక్కువ మనకు అడగరు మెయిన్స్లో. సో మీరు అవన్నీ చదవడం అవాయిడ్ చేస్తే ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా మీరు ఎప్పుడు కూడా ఇది ఏదో వార్స్ గురించి ఎక్కువ అడగరు. మీరు అడిగేది ఇంటర్నేషనల్ న్యూస్లో కానీ ఎకనామీలో కూడా ఏం అడుగుతుంటారంటే ఆర్బీఐకి సంబంధించింది, సెబీకి సంబంధించింది, లేదా నీతి ఆయోగ్కి సంబంధించి ఎకనామీలో అడుగుతారు. వరల్డ్లో మనకు ఇంపార్టెంట్గా ఏదైనా కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ గురించి మన లాస్ట్ టైం ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ డ్రాట్ అవుతున్నాయి, రెగ్యులర్గా వచ్చింది. అది క్వశ్చన్, అది ఆ న్యూస్ ఎప్పుడు రెగ్యులర్ రావడం వల్ల అది నేను అది నోట్ చేసుకున్నాను, అది ప్రిలిమ్స్లో వచ్చింది. సో మీకు పీవైక్యూస్ చూసినప్పుడు, సిలబస్ చూసినప్పుడు న్యూస్ పేపర్లో ఏం చదవాలనేది క్లారిటీ వస్తుంది. సో మీరు ఫస్ట్ రెగ్యులర్గా సిలబస్ని ప్రతి ఉదయం లేవగానే ఫస్ట్ సిలబస్ చూడండి. మీకు పవర్టీ అనేది కనిపిస్తూ ఉంటుంది, లేదంటే మీకు విమెన్ ఆర్గనైజేషన్స్, లేదంటే మీకు టెర్రరిజం గురించి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి అలాంటివి మాత్రమే మీరు చూడండి, అలాంటివి మాత్రమే న్యూస్ పేపర్లో చదవండి, అనవసరమైన టాపిక్స్ వదిలేయండి. మరో కాలర్ మీతో మాట్లాడడానికి. హలో హలో, చెప్పండి రజనీకాంత్ గారు, వింటున్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. గ్రూప్ 1 కి 4 months టైం ఉంది సార్. గ్రూప్ 2 కి, గ్రూప్ 1 కా గ్రూప్ 2 కా 4 months? గ్రూప్ 2 కి సార్. గ్రూప్ 2 కి 4 months ఉంది. ఓకే. గ్రూప్ 3 కి 4 months టైం సరిపోద్దా లేదా? సరిపోద్ది అనేది ఎలా డిపెండ్. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎలా అంటే మీరు బేసిక్స్ ఆల్రెడీ చదువుకొని ఉండుంటే మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు బేసిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు హిస్టరీ చదివేటప్పుడు మనకు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్లో ఫస్ట్ మనకి ఎన్ని డైనెస్టీస్ ఉన్నాయి, ఎవరెవరు రూలర్స్ ఉన్నారు, ఏమేమి జరిగింది అనేది బేసిక్స్ ఆల్రెడీ చదువుకొని ఉంటే మాత్రం ఈ 4 monthsలో ఈజీగా రివిజన్ చేయొచ్చు. ఒకవేళ మీరు చదవలేదన్నప్పుడు మాత్రం ఒక 1 year 8 months మాత్రం టైం పడుతుంది. రైట్. మీ ఇంటర్వ్యూకి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎలా సాగింది? మీరు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? మాక్ ఇంటర్వ్యూస్ చేసినా కూడా అప్పుడు మీ కండిషన్ ఏ విధంగా ఉంది? ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? ఫైనల్ ఇంటర్వ్యూలో మాత్రం కొంచెం నర్వస్నెస్తో స్టార్ట్ చేశాను. కొంచెం నర్వస్నెస్ ఎప్పుడు ఎవరికైనా కొంచెం స్టార్టింగ్లో ఉంటుంది, బట్ మైండ్లో పెట్టుకున్నాను లాస్ట్ అటెంప్ట్ అయిపోయింది, ఇంకా మనం భయపడాల్సింది దేనికి లేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు మార్క్స్ కూడా ఇచ్చేసాను, చాలా మార్క్స్ ఇచ్చాను. 15 marks ఇచ్చడం వల్ల కూడా కొంచెం భయం అనేది తగ్గిపోయింది. మార్క్స్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం స్ట్రెస్లో ఉన్నప్పుడు సరిగా చేయలేదు అనిపించింది. కాబట్టి ఈ స్ట్రెస్ అనేది తీసేస్తేనే కొంచెం బెటర్గా చేయగలుగుతాము, కాన్ఫిడెన్స్ వస్తుందన్న ద్వారా నేను ఫైనల్ ఇంటర్వ్యూలో ఒక 5 minutes కాగానే ఒకటేసారి అనుకున్నాను, ఇంకా ఈ నర్వస్ వద్దు, మనం కాన్ఫిడెంట్గా ఏది వచ్చినా చాలా హానెస్ట్గా ఉండాలని అర్థమైంది. హానెస్ట్గా ఉండాలి, తెలిస్తే తెలిసింది చెప్దాం, తెలియకపోతే రాదని చెప్పడంలో తప్పు లేదు. సో అది నేను మాక్లో నేర్చుకున్నాను. మాక్లో చెప్పేవాళ్ళు, మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, అన్నీ తెలియాల్సిన అవసరం ఏం లేదు కదా అని. సో ఆ విధంగా నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా మాక్లు ఇవ్వడం వల్ల ముందు మైండ్లో ఉన్నాయి, ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేది. సో ఫైనల్ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. సో డీసెంట్గానే స్కోర్ వచ్చింది నాకు. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు? క్వశ్చన్స్ ఆల్మోస్ట్ నా క్వశ్చన్స్ డాఫ్ నుండి వచ్చాయండి. మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేస్తామో, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, నా హిస్టరీ సబ్జెక్ట్ గురించి, కొన్ని తెలంగాణ క్వశ్చన్స్ రిలేటెడ్, నేను తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్ కాబట్టి తెలంగాణ గురించి క్వశ్చన్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఈ రజాకార్ మూమెంట్ ఏంటి మనం నిజామ్స్ గురించి అడిగారు. తర్వాత ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కూడా న్యూస్లో ఉండేది, సో ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి అనుకుంటే దాని గురించి వచ్చాయి. హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వాట్ ఈస్ హిస్టరీ అంటే ఏంటి, అనలిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. హిస్టరీ చదవాలి, ఎందుకు చదవాలి, ఒక అడ్మినిస్ట్రేటర్కి హిస్టరీ ఏం అవసరం, వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ హిస్టరీ అని చాలా వరకు హిస్టరీ క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత కొన్ని ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఇలా విధంగా చాలా డిఫరెంట్ నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎక్కువ రావడం జరిగింది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్ ది బెస్ట్ టు యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది 587వ ర్యాంక్ సాధించిన రజనీకాంత్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి TSAT.